నువ్వు ప్రార్థన చేయలేదు కదా అని ఇది కూడా ఒక నేరం, ఇది కూడా ఒక తప్పు. ఆయన ప్రార్థన చేస్తున్న రోజు విన్నాడట, దేవుడు విన్నాడట. అందుకే ఆ సింహాల గుదలో వేసినప్పుడు ఇదిగో మరి ఆయన ఏం చేసిండో దేవుడు రక్షించాడు. ఏ పరిస్థితిలోనైనా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున కూడా క్రైస్తవులమైనటువంటి మనం నిజంగా దేవుడి మాటలు వింటున్నప్పుడు అన్ని విషయాలలో నేను జాగ్రత్త కలిగి ఉన్నానా, అన్ని విషయాలే అందులో నేను నమ్మకం కలిగి ఉంటా, దేవుని ఎదుట నేను నిర్దోషంగా పాపం లేని పరిశుద్ధునిగా ఉన్నానా, నేను మాట్లాడే మాటలో పరిశుద్ధంగా ఉన్నానా, ఆలోచన చేసుకోవాలి. మనం ఆలోచన చేసుకోవాలి. నేను మాట్లాడే మాటలో పరిశుద్ధంగా ఉన్నానా, నేను చూసే ఈ కళ్ళతో చూసినటువంటి చూపులో పరిశుద్ధంగా ఉన్నానా, ఇదిగో నేను ఆలోచించే ఆలోచనలు, ఇతరుల గురించి ఆలోచించే ఆలోచనలలో నా హృదయంలో నుండి వస్తున్నటువంటి, నా మనస్సులో నుంచి వస్తున్నటువంటి ఆలోచనల ప్రకారం ఇదిగో నేను తప్పు చేస్తున్నానా, ఇదిగో నేను పాపం చేస్తున్నానా, నేను ఎక్కడైనా దేవునికి విరోధమైన పని చేస్తున్నానా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే దేవుని ఎదుట సరి చేసుకోవాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనం ఇవన్నీ సరి చేసుకునేటప్పుడు, మనం ఇవన్నీ ఆలోచించేటప్పుడు దేవుడు మనల్ని చూస్తుంటాడట. ఆయనకి ఇష్టమైన వారంగా ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో దేవుడు మనల్నే చూస్తుంటాడు, మనల్నే గమనిస్తుంటాడు. మన కొరకు ఏమి కావాలో అవన్నీ దేవుడు సిద్ధం చేస్తుంటాడు. ఇది నిజం, ఇది వాస్తవం. మనం నమ్మినా మనము నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఎందుకంటే ఒక మాట ఉంటుంది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నాడు. చూసారా, మనం ప్రార్థన చేసిన, మనం ఆయన గురించి ప్రకటించిన, ఆయన గురించి మనం డిస్కషన్ మాట్లాడుకుంటున్నా ఆయన తెలిసిపోద్దట. ఎవరో ప్రార్థన చేస్తున్నారు ఆయన తెలిసిపోతుంది. మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా, నువ్వు గుడిసెలో ఉండి ప్రార్థన చేసినా, ఇంటిలో ఉండి ప్రార్థన చేసినా, రేకుల రూమ్లో ప్రార్థన చేసినా, ఒక చెట్టు కింద ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన తెలిసిపోద్దట. ఎక్కడ ఆయన గురించి సువార్త ప్రకటన చేసినా ఆయన తెలిసిపోతాడు. కొంతమంది అనుకుంటారు నేను ఇన్ని చేస్తున్నాను, దేవుడు ఇంత మందిలో నన్ను చూస్తుందా అని అనుకుంటాం. మనం కంపల్సరీ చూస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇది నిజం, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట. ఆయన కన్నులు, అసలు ఆయన చూపు ఆయన చూస్తున్నాడు. ఎవరి దిక్కు చూస్తున్నాడు అయ్యా?